హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకన్న డ్రైవర్. ముందుగా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ ఇవ్వండి. ఈరోజు వీడియో ఏంటంటే, నేను ఎండి చేపలు చింత చిగురు వండిద్దామని మొన్న చింత చిగురు కోసే వీడియో ఒకటి పెట్టాను, బండి దిగబడిందని. ఆ వీడియో పెట్టినప్పుడు నా సబ్స్క్రైబర్ ఒక ఆయన అన్న, ఎండి చేపలు చింత చిగురు ఎలా వండుతారు, వండే వీడియో కూడా ఒక వీడియో పెట్టాను అన్నాడు. ఇప్పుడు నా సబ్స్క్రైబర్ కోసం ఈ వీడియో తీసి పెడుతున్నాను. ముందుగా మనకు కావాల్సినట్టు ఉప్పు, పసుపు, కారం. ముందుగా మనకు మెయిన్ చింత చిగురు కావాలి, చింత చిగురు, ఎండి చేపలు. తర్వాత వచ్చి స్టవ్ మీద గిన్నె పెట్టుకొని నూనె పోసి కొంచెం నూనె వేడెక్కాలి. నూనె వేడెక్కిన తర్వాత ఒక చెంచాడు పసుపు వేసుకోవాలి. ఇది ఏంటంటే నేను వండట్లేదు కూర, మా మిస్సెస్ వండుతుంది. ఆమె ఎలా వండుతుందో నాకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసింది. నేను అదే ఈ వీడియోలో చెప్తున్నాను మీకు. ముందుగా మనం బాగు చేసుకున్న, శుభ్రంగా నీట్గా బాగు చేసుకున్న ఎండి చేపలు, వీటిని ఏమంటారంటే సప్పసావడాలు కానీ ఉప్పు సావడాలు కానీ బాగుంటాయి. ముందుగా మనం క్లీన్ చేసుకున్న సప్పసావడాలు ఎండి చేపలని అలా నూనెలో వేసుకొని బాగా వేయించాలి. అవి బాగా వేగిన తర్వాత మళ్ళీ తీసి పక్కన పెట్టుకోవాలి, మనం వేరే గిన్నెలో పక్కన పెట్టుకోవాలి. అవి ఎల్లుల్లిపాయలు నూనెలో వేయించాలి బాగా. ఈ సంవత్సరం ఫస్ట్ టైం ఎండి చేపల చించిగురు కూర వండేస్తడం. ఏంటంటే తాలింపు గింజలు నాకంటే మీకు ఎక్కువ బాగా తెలుసు. ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా ద్వారగా వేయించుకోవాలి, ఉల్లిపాయలు కూడా నూనెలో. అలా మూత పెట్టుకోవాలి ఉల్లిపాయలు వేగటానికి. ఉల్లిపాయలు వేగిన తర్వాత మనం చింత చిగురుని అలా బాగా నలిపేయాలి. చింత చిగురిని పూర్తిగా, దానికి ఉన్న కాడల ముందు చింత చిగురు కూడా క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే మన కాడలు ఉంటాయి, ఆ చింత చిగురు కాడలు కూడా శుభ్రంగా తీసేసి ఓన్లీ చిగురు వరకే బాగా నలుపుకోవాలి చిగురిని. అది అలా పూర్తిగా మనం నలిపేసేయాలి చిగురిని. కాకపోతే మనం చూస్తానికి చాలా కనపడుద్ది, మొత్తం నలిపిన తర్వాత చూస్తే ఎంతో ఉండదు చిగురు. ఫస్ట్ మామూలుగా అంత ఉన్నట్టు, ఎక్కువ ఉన్నట్టు కనపడుద్ది. తర్వాత నలిపిన తర్వాత కొంచెం అయ్యిద్ది చింత చిగురు. దాంట్లో తగినంత కారం వేసుకోవాలి. ఇదే ఫస్ట్ టైం నేను వంట వీడియో కూడా నేను తీయటం. తర్వాత కొంచెం మన టీ గ్లాసుడు నీళ్ళు పోసుకోవాలి దాంట్లో. మనం ముందుగా వేయించుకున్న ఎండి చేపలు దాంట్లో వేసేసేయాలి. ఎందుకంటే అలా గ్రేవీ రావటానికి. అది చూసారా ఎట్ట వచ్చిందో గ్రేవీ. అలా ముందుగా మనం పూర్తిగా దాన్ని నలిపేసిన చింత చిగురుని మామూలుగా దీంట్లో వేసేసుకోవాలి మొత్తం.
కాకపోతే చిగురు ఎక్కువైంది, చేపలు చాలా తక్కువైనాయి. అది ఎండి చేప అలా బాగా గ్రేవ్ వచ్చిందా ఉంచాలి. ఎండి చేపలు చింత చిగురు కూర అయితే రెడీ అయిపోయింది. చూస్తుంటేనే నోరు ఊరుతుంది. చూశారు కదా ఎండి చేపలు చించుగురు ఎలా వండాలో. ఆ వండిన కూరను నేను టేస్ట్ చేస్తాను, చూడండి. ఈ సంవత్సరం ఫస్ట్ టైం ఎండి చేపలు చించుగురు తింటాం. నోట్లో నీళ్లు ఊరుతున్నాయి చూస్తుంటే. ఎండి చేప చాలా బాగుంది కూర, మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ఎండి చేపలు చించుగురు కూర. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, గంట సింబల్ కొట్టండి. మా వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.